నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏదైతే ఉందో మందుబాబులకు ఒక శుభవార్త వినిపిస్తుంటే అదే నేపథ్యంలో మద్యం దుకాణదారులకు మాత్రం మరో ఝలక్ వచ్చిందని మనం చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే గత ప్రభుత్వ హయాంలో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం దుకాణాలు అయితే వచ్చాయి, కానీ వాటి లాభాలకు సంబంధించి ఎప్పటికప్పుడు విభిన్న వాదనలు అయితే మనం వినిపిస్తూనే ఉన్నాయి. ఓవైపు మద్యం ఏదైతే ఉందో నాణ్యమైన మద్యం అందించేందుకు కృషి చేస్తున్నామంటూ దానిలో భాగంగానే మద్యం దుకాణాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినా సరే దాని మీద పూర్తి స్థాయిలో చెకింగ్స్ అయితే మేము నడుపుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్లకు లాభాలు రావట్లేదు, ఎక్కువ శాతం షాపులు నష్టాల్లో ఉన్నాయని చెప్పి గతంలోనే అందరూ మాట్లాడిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దానికోసము జీఓఎంఎస్ నెంబర్ 273 అది ఆగస్టు 12వ తారీఖున రిలీజ్ చేశారు. దీని ప్రకారము ఏదైతే రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది కదా, దాని ప్రకారము ఎక్కడైతే 50 లక్షల వరకు అంటే 60 లక్షల కన్నా తక్కువ ఉన్న చోట 50 నుంచి 60 లక్షల కన్నా రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఎవరైతే తక్కువ కడుతున్నారో అక్కడ 5 లక్షల రూపాయలతో ఒక పర్మిట్ రూమ్ ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ కడుతున్నారు 60 లక్షల కన్నా ఎక్కువ కడుతున్న వాళ్ళ దగ్గర మాత్రం 7.5 లక్షలు కలెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని నవంబర్ 10వ తారీఖు లోపుగా పే చేయాలంటూ కూడా ఈ జీఓఎంఎస్ 237లో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారము పర్మిట్ రూమ్లు నిర్వహించుకునేందుకు వైన్ షాపులకు పర్మిషన్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే వైన్ షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా సంతోషం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఇప్పుడు అదనంగా పడుతున్న భారం అన్నది ఖచ్చితంగా యాక్సెప్టెడ్ కాదు అనే విధంగా మాట్లాడుతున్నారు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లాభాలకు సంబంధించిన విషయాలపైన విభిన్న వాదనలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎంతో కొంత పర్వాలేదు అనిపించినా రూరల్ ప్రాంతాల్లో మాత్రము మద్యం దుకాణాలు సరిగా నడవట్లేదు. గతంతో పోలిస్తే మద్యానికి సంబంధించిన కన్జంప్షన్ తక్కువగా ఉంది. లాభ నష్టాల గురించి చేయకుండా కేవలము ఆ బిజినెస్ చేస్తున్నామనే ఒక ఉద్దేశంతోనే షాపులు నడుపుతున్నామంటూ కూడా గతంలో చాలామంది చెప్పారు. అంతేకాకుండా దుకాణదారులకు సంబంధించి లోకల్గా ఉన్న నాయకుల వేధింపులు, అధికారులకు సంబంధించిన మామూళ్ళు వెరసి లాభం అన్నది అసలు చూడలేకపోతున్నాము అంటూ కూడా అప్పట్లోనే లిక్కర్ షాపులకు సంబంధించిన యజమానులు చెబుతూ వచ్చారు. పర్మిట్ రూమ్లు ఖచ్చితంగా వాళ్ళకి ప్లస్ పాయింట్గానే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎవరైనా సరే మద్యం దుకాణం దగ్గర మద్యాన్ని సేవిస్తుంటే పోలీసులు కానివ్వండి, ఎక్సైజ్ శాఖ వాళ్ళు కానివ్వండి వచ్చి అక్కడ దాడులు జరిగేవి. దాని ప్రభావం అనేది ఖచ్చితంగా ఆ షాపుల మీద ఉండేది. ఇప్పుడైతే పర్మిట్ రూమ్లను యాక్సెప్ట్ చేస్తున్నారో, పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే ఆ షాపులో మద్యం కొన్నారో అదే షాపు పక్కనే 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పర్మిట్ రూమ్లలో కూర్చోవడానికి అవకాశం లేకుండా కేవలం నిలబడుకొని అక్కడ కొన్న మద్యాన్ని అక్కడ తాగేసి వెళ్ళిపోవడానికి ఒక అవకాశం అయితే కల్పిస్తారు. దీనివల్ల లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా ఎవరైతే గతంలో మద్యాన్ని సేవించే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సేవించే ప్రేమలో ఆ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లోనూ సామాన్య ప్రజలు నివసించే స్థలాల్లోనూ ఈ మద్యాన్ని సేవించి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్మిట్ రూమ్లు పెట్టడం ద్వారా అక్కడ వాళ్ళు మద్యం సేవిస్తే దానివల్ల మంచి జరుగుతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఎందుకు మద్యం వ్యాపారులు దీని మీద పెదవి విరుస్తున్నారంటే ఒకటే ఒక కారణం, పర్మిట్ రూమ్లను పర్మిషన్ తీసుకోవడానికి చెల్లించాల్సిన 5 నుంచి 7.5 లక్షల రూపాయల అమౌంట్ ఏదైతుందో అది మాకు భారంగా మారుతోంది అన్నది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అర్బన్ ప్రాంతాల్లో ఎంతో కొంత వీళ్ళు నడిపించేస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, మండల స్థాయిలో ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో అక్కడ 5 కోట్లకు మించి టర్నోవర్ జరిగితే కానీ వాళ్ళు బయటపడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూస్తే కూడా ఆల్మోస్ట్ 50 నుంచి 60 లక్షల రూపాయలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇప్పటికే పే చేస్తున్నారు. ఆ భారం ఆల్రెడీ వాళ్ళ మీద ఉంది. స్థానికంగా ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే అధికారులకు ఇచ్చే మామూళ్ళు వెరసి వాళ్ళకి మరింత భారంగా మారుతున్న నేపథ్యంలో ఇలా పర్మిట్ రూమ్ పేరుతో మరొక 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కట్టడం అన్నది మాకు కష్టంగానే ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి పునరాలోచించాలనే విధంగా మాట్లాడుతున్నారు. పర్మిట్ రూముల వల్ల జరిగే లాభంతో పాటు అక్కడ ఉన్న ఈ సమస్యలను పరిష్కరించే క్రమంలో మరొక 5 లక్షల రూపాయల భారము మోసే పరిస్థితుల్లో మేము లేమంటూ కూడా వైన్ షాపుల యజమానులు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ పాలసీలో ఈ పర్మిట్ రూమ్లను యాక్సెప్ట్ చేయడం ద్వారా వచ్చే లాభాలైతే చాలానే కనిపిస్తున్నాయి. మొదటిది కీలకంగా కనిపించేది ఏదైతే అక్రమ మద్యం ఉందో బయట నుంచి మద్యాన్ని తీసుకొచ్చి అక్కడ అమ్ముతున్న వాళ్ళకి సంబంధించిన విషయాలకు సంబంధించి ఒక అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగానే బెల్ట్ షాపులు ఎంతో కొంత దీనివల్ల నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ కొనే ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఎప్పుడైతే మద్యం షాపుల దగ్గర
ఈ పర్మిట్ రూమ్లు పెడతారు. అక్కడ పర్మిట్ రూమ్లో వాళ్ళు మద్యం సేవించేసి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల లాభమే ఉంటుంది, దానివల్ల మంచి జరుగుతున్న కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ అదే సందర్భంలోనే పర్మిట్ రూమ్లలో దాగి ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపాయకారిగా కూడా మారుతుంది. దానివైపు కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అక్కడ మద్యం ఎవరైతే సేవిస్తారో వాళ్లకు పరిమితులు పెట్టాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అందులో భాగంగానే పర్మిట్ రూమ్లకు సంబంధించిన జీవోలో కూడా చాలా క్లియర్గా కూర్చొని మద్యం తాగడానికి అవకాశం లేదు, మద్యాన్ని అక్కడ రీటైల్గా సర్వ్ చేయడానికి కూడా అవకాశం లేదు, అక్కడ కిచెన్ కానివ్వండి లేదా ఇంకేతర అక్కడ ఆహారాన్ని తయారు చేసే అవకాశం ఉన్న పరిస్థితులు అక్కడ క్రియేట్ చేయకూడదు అన్నది ఈ పర్మిట్ రూమ్లకు సంబంధించిన జీవోలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈ విధంగా చూస్తే మొదటి పాయింట్, పర్మిట్ రూముల ద్వారా మద్యం దుకాణదారులకి లాభమైనా సరే కట్టాల్సిన అడిషనల్ అమౌంట్ వల్ల అది భారంగా మారుతుంది అనే బాధను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాభాలు ఉంటాయనుకొని మేము మద్యం షాపుల్లో దిగాము. మొదట్లో పర్మిషన్ కోసం ఏదైతే డ్రా కోసం వెళ్ళినప్పుడు కూడా 2 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ కట్టారు. అలాంటి డిపాజిట్తోనే 89,882 షాపులకు మద్యం టెండర్లు పడితే దాంట్లో 1715 కోట్ల రూపాయల అమౌంట్ అన్నది అప్పుడే గవర్నమెంట్కి వచ్చింది. ఇప్పుడు ఈ మద్యం దుకాణాలకి 5 నుంచి 7 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం ద్వారా వచ్చే లాభం దానివల్ల వచ్చే ఆదాయం అనేది కేవలం 180 కోట్లు మాత్రమే. 1800 కోట్ల రూపాయలు ఇప్పటికే సంపాదించారు. కాబట్టి ఈ 180 కోట్ల గురించి ఆలోచించకుండా మాకు పర్మిట్ రూమ్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించండి అని మద్యం దుకాణదారులు మాట్లాడుతున్నారు. ఇది సరిపోదన్నట్టు ఏదైతే రీటైల్ ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో, రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో ఆ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా భారీగానే మేము పే చేస్తున్నప్పుడు ఒక చిన్న అమౌంట్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండేది అన్నది మద్యం దుకాణదారులకు సంబంధించిన ఒక వర్షంగా మనం చూడాలి. సో మద్యాన్ని సేవించడం అన్నది ఖచ్చితంగా యాక్సెప్టెడ్ కాదు, అది ఆరోగ్యానికి కూడా హానికరం. కానీ ఆ సేవించే మద్యంలో నాణ్యత ఉంటే ఈ ఆరోగ్య సమస్యల్లో ఎంతో కొంత నియంత్రణ ఉంటుంది అన్నదైతే కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ పర్మిట్ రూమ్లు తీసుకోవడం ద్వారా, పర్మిట్ రూమ్లు ఇవ్వడం ద్వారా ఒకటి ఈ మద్యం దుకాణదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా సరే ఈ భారానికి సంబంధించిన డిస్కషన్ చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు ఈ మధ్య ఏదైతే అక్రమ మద్యం ఉందో దాన్ని నియంత్రించేందుకు కూడా అవకాశం దొరుకుతుంది. బహిరంగ ప్రదేశాల్లో, సామాన్య జనజీవనం జరిగే ప్రదేశాల్లో ఏవైతే మద్యము సేవిస్తున్నారో దానికి అడ్డుకట్టపడే అవకాశం ఉందన్నది ఇప్పటికైతే విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఎవరైతే మద్యం దుకాణదారులు ఉన్నారో ఏపీ ప్రభుత్వానికి కానివ్వండి, సీఎం చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, పర్మిట్ రూమ్ల పేరుతో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ 180 కోట్ల రూపాయలు అన్నది మాకు భారంగా పరిణమిస్తుంది కాబట్టి మీరు దానిపైన పునరాలోచించండి అనే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మద్యం దుకాణదారులు చెప్తున్న వాటిల్లో మరికొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అక్రమ మద్యానికి సంబంధించిన అడ్డుకట్ట అన్నది పడింది. ఏదైతే నకిలీ మద్యానికి సంబంధించిన అమ్మకాలు జరగకుండా వైన్ షాపులు ఇప్పటికే దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు అలాంటి వాటిని అలౌ చేయకుండా ఉంటున్నారు. ఇక కల్తీ మద్యం అన్న దాన్ని దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అవన్నీ కూడా ఇప్పటికైతే రెస్ట్రిక్ట్ అయిపోయి ఇలాంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో మేము ఇక్కడ పర్మిట్ రూమ్ పెట్టడం ద్వారా వచ్చే ఆ చిన్నపాటి ఆదాయాన్ని మాకు అందేలాగా మీరు చూడండి అని అడుగుతున్నారు. ఏవైతే పర్మిట్ రూమ్లు ఉన్నాయో వాటికి సంబంధించి 1000 చదరపు అడుగుల్లో మాత్రమే దాన్ని నిర్మించాలని చెప్తున్నారు. దానికి తోడు అక్కడ ఎలాంటి కిచెన్ కానివ్వండి లేదా రీటైల్ మద్యం సర్వ్ చేయడానికి అవకాశం లేదు, అంటే బార్లలాగా అక్కడ సర్వ్ చేయడానికి అవకాశం లేకుండా ఈ షాప్లో కొన్న మద్యం ఏదైతే ఉందో దాన్ని అక్కడ సేవించేలాగా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఈ అక్రమ మద్యం ఏదైతే ఉందో నకిలీ మద్యానికి అక్కడ అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది అన్నదే మద్యందారులు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా నాణ్యమైన మద్యాన్ని ఎవరైతే మద్యం ప్రియులకు అందించాలనే ప్రయత్నం జరుగుతుందో దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము. ఎలాంటి అవకతవకలు తప్పులు జరగకుండా మేము చూసుకుంటున్న నేపథ్యంలో ఈ పర్మిట్ రూమ్ల కోసం అడుగుతున్న 5 లక్షల రూపాయలని మాకు మినహాయింపు ఇస్తే దానివల్ల మాకు కూడా మంచి జరుగుతుంది అన్నది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా
చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా 3,736 షాపులు ఉంటే అందులో 340 షాపులు గీత కార్మికులకే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే వాళ్ళు ఏదైతే ఈ అక్రమ మద్యం కానివ్వండి, కల్తీ మద్యాన్ని అరికట్టడానికి, వాటిని నిరోధించడానికి అవసరమైన చర్యలు అయితే వాళ్ళు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో పర్మిట్ రూమ్ల పర్మిషన్ సంబంధించిన జీవో విడుదలైన తర్వాత వాళ్ళు ఆనందం అయితే కనిపించింది, కానీ దాంట్లో ఆ ఫీజులు అయితే వాళ్ళ బాధ పెడుతుంది. ఒకసారి ఇదే విషయంపైన పూర్తి విశ్లేషణ అందించేందుకు మా రాయలసీమ బ్యూరో చీఫ్ అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గోపి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపితో మాట్లాడదాం. గోపి, ఏంటి ఎలా చూస్తున్నారు మీరు? పర్మిట్ రూమ్లకు సంబంధించి మద్యం దుకాణదారులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది మంచి పరిణామము. ఇలాంటి పర్మిషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ మిగిలిన రాష్ట్రాల్లో చాలా ప్లేసెస్లో ఈ పర్మిట్ రూమ్లకు సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది అయితే మంచిదే, కానీ ఈ ఛార్జెస్ అనేవి లేకపోతే బాగుండేది అంటున్నారు. సో మీరు మద్యం దుకాణదారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, ముందుగా గుడ్ మార్నింగ్. ఎందుకంటే అంటే వైసీపీ ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. అంటే వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకొచ్చి పెద్ద ఎత్తున దానికి ఆదరణ చూపించారు. ఆ సందర్భంలో కొత్త పాలసీ మద్యం ప్రకారం దాదాపుగా అప్పట్లోనే 1,800 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి అంటే ఆదాయం రావడం జరిగింది, అంటే అన్ని రూపాల్లో కూడా. అయితే ఇది ఒక మంచి పరిణామం అనుకున్నారు. సరే, వ్యాపారం చేసుకున్నాం అనుకున్నారు, అందరూ కూడా సిద్ధమయ్యారు. అయితే దాని తర్వాత పరిణామాలు ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. అంటే స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అధికారులు కావచ్చు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ షాప్స్ ను పెట్టుకోవడానికి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అంటే ఏదైతే లైసెన్స్లు ఇవ్వకుండా ఎక్సైజ్ అధికారులు ఏడిపించడం కానీ, ఉరకాడిపించడం కానీ, మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు అక్కడ అంటే పర్మిట్ రూములు అంటే ఏదైతే షాపులు పెట్టుకోవడానికి ఇబ్బందులు గురి చేయడం కానీ, 10% ఏంటి, 15% ఏంటి, 20% ఏంటి అన్నట్టు కూడా ఇబ్బందులు పెట్టడం, లేదంటే షాప్ మాకు ఇచ్చేసేయండి, అంటే నెల మీకు అంటే గుడ్ విల్ కింద మీరు తీసుకొని వెళ్ళండి, ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టారు. సో ఎన్నో రకాల ఇబ్బందులు పడిన తర్వాత షాప్స్ ఇవాళ నడుపుకుంటూ ఉన్నారు. దాదాపుగా సంవత్సరం పైన అయిపోతుంది. అయితే పర్మిట్ రూములు గతంలో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి అంటే పర్మిట్ రూములు ఇస్తే ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ప్రకారం చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది ఇవాళ ఉన్నటువంటి లిక్కర్ పాలసీలో. అయితే గతంలో లాగా ఇప్పుడు రేట్లు ఇబ్బందులు ఉన్నాయి. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి, లక్షల ఖర్చులు పెట్టి ఇవాళ మద్యం పాలసీలో టెండర్లు పాల్గొనడం జరిగింది. అయితే ఇదంతా కూడా నష్టపోతామని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు అంటే యజమానులు ఎవరైతే చెప్పినప్పటికీ కూడా మీకు పర్మిట్ రూములు ఇస్తాం, అంటే మీరు కొద్దిగా ఓపిక పట్టండి అంటూ కూడా చెప్పడం జరిగింది. సరే, ఇన్నాళ్లకు పర్మిట్ రూములు ఇచ్చారు. బట్ అంటే పెద్ద మొత్తంలో ఇచ్చారు. అంటే దాదాపుగా 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల రూపాయల వరకు కూడా అంటే పట్టణ ప్రాంతాలని, లేదంటే సిటీ ప్రాంతాలని, లేదంటే గ్రామీణ ప్రాంతాలని, ఇట్లా రకరకాలుగా అంటే డివైడ్ చేసి ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ పర్మిట్ రూములకు పర్మిషన్ ఇస్తే అంటే దాదాపుగా నెలకి 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల రూపాయలు కట్టాలంటే ఉన్నదే ఆదాయం అంతంత మాత్రం వస్తుంది ఉన్నటువంటి మద్యం పాలసీ కొత్త విధానం వల్ల. అలాంటిది ఇవాళ మళ్ళా పర్మిట్ రూములకి ఇంత పెద్ద మొత్తంలో మేము డబ్బులు కట్టాలంటే ఎట్లా మేము వ్యాపారాలు నిర్వహించాలి? దానికంటే అంటే లైసెన్స్ లో వెనక్కి ఇచ్చేసే పరిస్థితికి మేము వచ్చేస్తాం. ఇలా మద్యం సంబంధించి షాపులు మేము కొనసాగించలేమనేటటువంటి ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు, ఇంకా రోడ్లపైకి ఎక్కడ కూడా రాలేదు. ఎందుకంటే మద్యం పాలసీకి సంబంధించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గత ఏడాదిగా చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ మీడియా ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వెళ్తామనేటువంటి ఆలోచన వాళ్ళకి ఆ భయాన్ని వెంటాడుతుంది. కాబట్టి ఎందుకంటే షాప్స్ నిర్వహించుకోవాలి, లోకల్ గా అధికారులు కావచ్చు, లేదంటే స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు, లేదంటే వీళ్ళకందరికీ కూడా నచ్చ చెప్పుకుంటూ ప్రతి నెల కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈ రకంగా మద్యం ఏదైతే అమ్ముకుంటూ వస్తున్నారు షాప్ యజమానులకు సంబంధించి. అయితే ఇవాళ కొత్తగా జీవో తీసుకొచ్చారే కానీ దాంట్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అసంతృప్తి అనేది ఎక్కువగానే కనపడుస్తుంది. ఎందుకంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు అనేది వాళ్ళు కట్టుకునే పరిస్థితి లేదు. అంటే నామినల్ గా వేయండి. ఎందుకంటే ఆల్రెడీ మద్యం పాలసీకి సంబంధించి మీరు ఇచ్చేటటువంటి ఆ సందర్భం కేటాయింపులు చేసే సందర్భంలోనే పెద్ద మొత్తంలో వసూలు చేశారు. కాబట్టి అంటే సంవత్సరానికి ఎంత అని, 3 నెలలకి ఎంత అని, 6 నెలలకి ఎంత అని కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పర్మిట్ రూములకు ఇచ్చే సందర్భంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఆశించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఎలాగైనా సరే అంటే ఉచితంగా ఇవ్వండి, ఇంకా సంతోషం. ఎందుకంటే ఆల్రెడీ మద్యం పాలసీకి సంబంధించి స్టార్టింగ్ లో ఇచ్చే సందర్భంలోనే పెద్ద మొత్తంలో అంటే టెండర్ల ప్రకారం కేటాయింపులు అంటే ప్రభుత్వానికి జమ చేశారు. కాబట్టి ఉచితంగా ఇచ్చిన సంతోషం, లేదంటే నామినల్ గా, ఎందుకంటే మద్యం షాపులు వెనకాల అక్కడే దగ్గర కొంతమంది కూర్చొని పెట్టి తాపిస్తూ ఉంటారు. కాబట్టి అది నామినల్ గా రేట్లు వేస్తే ఇంకా మంచి పరిణామంగా ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం పైన అంటే మరింత విశ్వాసం వస్తుంది. అదే స్థాయిలోనే భవిష్యత్తులో అంటే మద్యం సంబంధించిన టెండర్లో పాల్గొనాలంటేనే భయపడే పరిస్థితి
ఉండదు అనేది మా అభిప్రాయం మాత్రం వాళ్ళు గోపి. కొంతమంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. దీన్ని పునఃసమీక్ష చేయాలి, పునః పరిశీలన చేయాలి. అంటే అధికారులు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో మంత్రి కానీ గోపి. అదేవిధంగా ప్రభుత్వాధినేత. సార్ చెప్పండి. అయితే మీరు అన్న పాయింట్ ఒకటి చాలా వ్యాలిడ్. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి నష్టాలతోనే ఈ షాపులు నడిపిస్తున్న నేపథ్యం మనం చూసాము. కనీసం ఈ ఒక 1 year పాటు వీళ్ళు పర్మిట్ రూమ్లను నడుపుకొని తద్వారా ఎంతో కొంత లాభం పొందడం అన్నది ఒక పాయింట్. అయితే రెండోది, ఇలాంటి అవకాశం కానీ కల్పించకపోతే వచ్చే ఏడాది అంటే 2026లో మరొకసారి మద్యం టెండర్లు రాబోతున్నాయి, దానికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. ఆ సమయంలో చాలామంది ఇప్పుడున్న ఎవరైతే ఈ వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనక్కిపోయే అవకాశం ఉందని కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. సో మీ టేక్ ఏంటి దానిపైన? వాస్తవం సార్. ఎందుకంటే మద్యం అంటే వాళ్ళ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది, మద్యం పాలసీని మార్చేశారు, రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు అనేది అది పక్కన పెట్టేస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మద్యం పాలసీని కొత్తగా తీసుకొచ్చారు. ఓకే, దాని తర్వాత టెండర్లకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు గురి చేశారా అంటే 2 లక్షల రూపాయలు ఒక్కొక్క సంబంధించినటువంటి అంటే దరఖాస్తు చేసుకోవడానికి పెట్టారు. అదే నాన్ రీఫండబుల్. ఆ రోజు తర్వాత టెండర్లు పాల్గొనే సందర్భంలో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దాని తర్వాత కొత్త లైసెన్స్ ఇచ్చే సందర్భంలో ఎక్సైజ్ అధికారులు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అంటే షాప్స్ ఏర్పాటు చేసుకునే సందర్భంలో లోకల్ గా ఉన్న పొలిటీషియన్స్ కానీ లోకల్ పోలీసులు కానీ సార్ స్టిల్ ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మామూలు పోవాల్సిందే. మామూలు పోల్తేనే అక్కడ సంబంధించినటువంటి షాప్స్ నడుస్తాయి. లేదంటే ఖచ్చితంగా 2వ రోజు 3వ రోజే వాళ్ళ మనుషులు వెళ్ళి ధ్వంసం చేయడం, లేదంటే అధికారులు అయితే పోలీసులు అయితే వాళ్ళు వెళ్ళి అంటే మద్యం అక్కడ కొనుగోలు చేస్తున్న సందర్భంలో షాపులు అంటే 2-3 కానిస్టేబుల్ పంపించి అక్కడ బెదిరించే ప్రయత్నం చేయడం, లేదంటే ఎక్సైజ్ అధికారులు ఏదో ఒక రకంగా కేసులు రాయడం, ఇట్లా నానా రకాలుగా ఆ షాప్ సంబంధించినటువంటి యజమానులు బెదిరిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కానీ ఎవరు కూడా బయట వచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే చెప్తే మరుసటి రోజు ఏ రకమైనటువంటి చర్యలు తమపైన ఉంటాయో, మేము అంటే డబ్బులు కట్టి టెండర్లో పాల్గొని లైసెన్సులు పొంది ఇవాళ మద్యం షాపులు అమ్ముకోవాలా అంటే భయానకమైన పరిస్థితుల్లో అసలుకి మనం అంటే ఎట్లా అనేటటువంటి భయానక పరిస్థితుల్లో వాళ్ళు కొనసాగిస్తున్నారు. మీరు అన్నట్టు ఈసారి టెండర్లకు సంబంధించి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకసారి వచ్చే సందర్భంలో ఈ మద్యానికి అంటే మద్యం పాలసీకి సంబంధించి లేదంటే టెండర్లో పాల్గొనడానికే ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి పరిస్థితి రాకూడదనేదే ఇవాళ మద్యం పాలసీకి సంబంధించి యజమానులు, ఎందుకంటే వ్యాపారం అన్ని చాలా మంది చేస్తూ ఉంటారు, రకరకాల వ్యాపారాలు ఉంటాయి. కానీ వాళ్ళకు దాంట్లో అంటే మద్యం సంబంధించినటువంటి దాంట్లోనే వాళ్ళకు వ్యాపారం తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు డబ్బులు కట్టారు. అంటే రాయల్ గా వాళ్ళు కష్టపడిన డబ్బు అప్పులు చేసి నానా రకాలుగా ఆస్తులు అమ్ముకొని నానా రకాల ఇబ్బందులు పడి యజమానులు డబ్బులు కట్టుంటారు. అంటే దానికి సంబంధించి ఇవాళ స్వేచ్ఛగా వాళ్ళకు వ్యాపారం చేసుకోవద్దు, లేదంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడం, లేదంటే షాప్స్ చుట్టుపక్కల అక్కడ. సార్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఓవరాల్గా చూస్తే మాత్రము మీరు అన్నట్టు వ్యాపారులు అంటే ఖచ్చితంగా లాభాలు ఉంటేనే వాళ్ళు వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తారు. గత సంవత్సర కాలం నుంచి ఆ భారాన్ని మోస్తూ షాపులను నడిపించారు. ఇప్పుడు ఎంతో కొంత ఊరట లభిస్తుంది పర్మిట్ రూమ్లు ఇవ్వడం ద్వారా. ఆ పర్మిట్ రూమ్లో వచ్చిన తర్వాత ఎంతో కొంత ఈ లాభాలను వీళ్ళు గడించే అవకాశం ఉంది, లేదా ఆ నష్టాలను కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంది అని భావిస్తున్న నేపథ్యంలో మరో 5 లక్షల రూపాయలు పే చేయమని ఏదైతే అడుగుతున్నారో అదైతే వాళ్ళకు భారంగా పరిణమిస్తుంది అన్నదే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అయితే మాత్రం మద్యపానం అన్నది ఖచ్చితంగా ఆరోగ్యానికి హానికరం. దాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ బట్ అదే సందర్భంలో ఎవరైతే ఇప్పటికే మందు అలవాటైపోయి దాని నుంచి బయటపడలేని వాళ్ళు నాణ్యమైన మద్యం తీసుకోవడం ద్వారా వాళ్ళకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అన్నదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉద్దేశం. అందులో భాగంగానే మొత్తం వచ్చే ట్యాక్స్ నుంచి 2% ఇలాంటి ఎవరైతే మద్యానికి బానిసలు అయ్యారో వాళ్ళని బయట తీసుకొచ్చేందుకు రీహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా పెడుతున్నారు. అదన్నింటినీ మనం అభినందిద్దాం. అదే సందర్భంలో పర్మిట్ రూమ్ల పేరుతో గతంలో ఏదైతే బహిరంగ ప్రదేశాల్లో జరిగే మద్యపానం కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజలు నివసించే ప్రాంతంలో జరిగే ఈ మద్య సేవనం ఏదైతే ఉందో దాన్ని అరికట్టడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు కల్తీ మద్యము అలాగే అక్రమ మద్యాలకు అడ్డుకట్టు వేసే అవకాశం ఉందనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిన నేపథ్యంలో ఇప్పటికే లక్షలాది రూపాయలు కడుతున్న ఈ మద్యం దుకాణదారులు ఆ 5 లక్షల రూపాయలు లేకుండా లేదా ఆ 7.5 లక్షల రూపాయలు లేకుండా ఉంటే మేము ఈ నష్టాల నుంచి బయటపడేందుకు ఒక అవకాశం దొరుకుతుంది అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. దీనివైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. వాళ్ళ ఆలోచన కానివ్వండి, వాళ్ళ రిక్వెస్ట్ని కానివ్వండి యాక్సెప్ట్ చేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.